ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ వెల్లుల్లిగడ్డ వెల్లిగడ్డ ఊరవతల ఊడల మరి చెట్టు ఊరెళ్ళి వెళ్ళ అల్లు. ఓకే సూపర్, గట్టిగా చెప్పండి కొట్టండి. లత గారు మీ పేరేంటి? లత. ఓ లత గారు మీ పేరేంటి? లత అంటారు. అప్పుడు ఏం చెప్పాలంటే బావ నేను ముద్దుగా బుజ్జి, చిట్టి, పిక్కి, పింపి ఏవో పిలుస్తాడు కదా, పప్పి. లతనే పిలుస్తారు. నువ్వేమని పిలుస్తావు బావని? ఏమండి అని పిలుస్తా. ఏం పేరు ఆయన పేరు? నాగార్జున్. నాగార్జున గారు. ఏ నాగార్జున ఏం చేస్తాడు నాగార్జున బావ? గోల్డ్ కవరింగ్. మీరేం చేస్తారు? హౌస్ వైఫ్. అలా అనకూడదు. మా ఆయన గారు గోల్డ్ కవరింగ్ చేస్తే మా ఆయన్ని నేను కవరింగ్ చేస్తాను అనాలి. ప్రతిదానికి సిగ్గే. ఏంటండి బాబు వీళ్ళిద్దరు ఎలా తయారయ్యారు? జాగ్రత్తగా వినండి. చెట్టు కింద చిట్టి పిట్ట చాట్లో ఎరుతుంది బియ్యం, చెరువులో సొరచేప తిమింగలంతో పెట్టుకుంది కయ్యం. చెట్టు కింద పిట్ట. ఏం పిట్ట? నాకు ఈ టార్చర్ ఏంటి? చెట్టు కింద చిట్టి పిట్ట. చెట్టు కింద చిట్టి పిట్ట చాటలో ఏరుతుంది బియ్యం. చాటలో ఏరుతుంది బియ్యం. చెరువులో సొరచేప తిమింగలంతో పెట్టుకుంది కయ్యం. సూపర్. ఏంటి జిగేలు మరి మెరిసిపోతున్నారు? జైల్ 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 జిగేలి రానే. ఏంటక్క సంగతిలో ఎంత మెరుపు? ఇక్కడికి రావడమే. ఏ కమ్మాన్, అసలు తెలివితేటలు కూడా. ఉల్లిగడ్డ వెల్లుల్లిగడ్డ ఊరవతల మర్రి చెట్టు దయ్యాలకి అడ్డ. ఉల్లిగడ్డ వెల్లుల్లిగడ్డ ఊరవతల మర్రి చెట్టు దయ్యాలకి అడ్డ. జాగ్రత్తగా విను. జాలిపడ్డా జాగ్రత్త పడ్డా మా ఇంటికి వస్తే తినిపిస్తా ఆలుగడ్డ. జాలిపడ్డ జాగ్రత్త పడ్డా మా ఇంటికి వస్తే తినిపిస్తా ఆలుగడ్డ. ఇప్పుడు రెండు కలిపి చెప్పే. అయ్యో మర్చిపోయాను. ఉల్లిగడ్డ వెల్లుల్లిగడ్డ ఊరవతల మర్రి చెట్టు దయ్యాలకి అడ్డ. జాలిపడ్డా జాగ్రత్త పడ్డా మా ఇంటికి వస్తే తినిపిస్తా ఆలుగడ్డ. ఉల్లిగడ్డ వెల్లుల్లిగడ్డ ఊరవతల మర్రి చెట్టుకి దయ్యాలడ్డ. దెయ్యాలడ్డ నవ్వుతుంది. దెయ్యం అంటే భయం లేదా? అప్పుడు దెయ్యం అనగానే డిడ్డు వనకాలే. నెక్స్ట్ మంది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? బావగారిది మీది? అరేంజ్డ్. పెళ్లి చూపులు అప్పుడు క్వశ్చన్లు అడుగుతారు కదా, బావ నేను ఏం అడిగారు? ఇలా నాడు అలరా డాన్స్ అయ్యి పాట పాడి ఇలాంటివి ఏం అడగలా? పెళ్లి చూపులు జరగల అంటే మా బావే. అచ్చా, ఇంకెందుకు పెళ్లి చూపులు? స్వీట్లు వేస్ట్. ఆ స్వీట్లు కాఫీ అని తెచ్చే కంటే చేసి పాడండి అన్నారా? అక్క నీ పేరేటక్క? ప్రభావతి. బావ ఏం పిలుస్తాడు? ప్రభావతి. నిజం చెప్పు. మొన్న డార్లింగ్ డార్లింగ్ అని పిలిస్తే మీరు ఇద్దరు పలకరించుకోవడం నేను చూసా. ప్రా అని పిలుస్తాడు. ప్రా ఏ 4 అక్షరాలు కూడా పిల్లపోతున్నాడా? బావగారి పేరేంటి? గోపాల్. గో అని పిలుస్తావా? ఏమి ప్రా అనగానే గో అంటే ఆయన కన్ఫ్యూజ్ ఎటు వెళ్తాడో ఏంటో ఇప్పుడు అదో బాధ. బావ పేరు గోపాలు, మరి గోపికల సంగతి ఏంటి? తెలీదు. ఇంత అమాయకురాలు ఏంటి అక్క నువ్వు? ఉంటారు గోపాల్ కదా, గోపికలు ఉంటారు. మరి సో ముగ్గురు చెప్పని కారణంగా ఇప్పుడు పనిష్మెంట్ ఏంటి అంటే, ఇప్పుడు టెక్నాలజీ బాగా పెరిగింది. సో మనం అందరం ఫ్లైట్ లో ఉన్నాం. సో ఫ్లైట్ లో నువ్వేమో పూలు అమ్ముతున్నావు, నువ్వేమో కూరగాయలు అమ్ముతున్నావు, నువ్వేమో ఎండు చేపలు అమ్ముతున్నావు, నేనేమో స్టీల్ సామాన్లు అమ్ముతున్నా. రెడీ ఫ్లైట్. జాగ్రత్త, ఫ్లైట్ కి వదులుతుందమ్మా. సో ఫ్లైట్ లో ఇప్పుడు టెక్నాలజీ మారింది. 50 సంవత్సరాల తర్వాత ఉన్నాం కాబట్టి ఫ్లైట్ లో కూడా అమ్మకాలు జరుగుతున్నాయి. ఎవరు వాళ్ళు అమ్ముకో. నేను స్టార్ట్ చేస్తా. పూలే పూలే మల్లెపూలే మాట్లాడే మల్లెపూలే. చేపలే బతికుంటే చేపలే. అమ్మో అయ్యో ఫ్లైట్ కి వదులుతుంది. జాగ్రత్త పట్టుకో అక్కోయ్. ఈ డ్రైవర్ ఏంటండి బ్రేక్ లైడ్ ఇటు తిప్పుతాడు అటు తిప్పుతాడు. మల్లెపూలే నీదే. మల్లెపూలు కాదు నాది. ఏ చేప వేసుకో మళ్ళీ. రెడీ స్టార్ట్. ఫ్లైట్ గట్టిగా పట్టుకో. టమాటాలు బెండకాయలు వంకాయ టమోటాలే బెండకాయ. ఓ అమ్మ ఇంత సాఫ్ట్ గా అమ్మితే ఫ్లైట్ లో కాదు కదా, రోడ్డు మీద కూడా అమ్మడవు. ఆగు, ఈ సిస్టర్ చాలా ఆలోచిస్తుంది దీర్ఘంగా. పట్టుకో. పాత స్టీల్ సామాన్లే, పుస్తకాలే, పాత పేపర్లే, పాత సామాన్లే,